హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి ఇన్ని కలిసిన పర్వదినం ఈరోజు. అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు హయగ్రీవ స్వామికి మంచి స్తోత్రాలు చదువుకుంటే, పిల్లలతో చదివిపిస్తే వాళ్ళకి మంచి బుద్ధి జ్ఞానాన్ని చదువుని ప్రసాదిస్తారు. ఇంకా జంధ్యాల పున్నమ జంధ్యం వేసుకునే వాళ్ళు ఆ పూజ చేసుకుని కొత్త జంధ్యం వేసుకుంటారు, పాతది మార్చేసి తీసి. రాఖీ పౌర్ణమి అంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు కట్టేది, అది తెలిసిందే. రక్ష కోసం వాళ్ళ మంచి కోరుకొని వాళ్ళు ఎప్పుడు కలకాలం ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి దీవించుకుంటూ, అక్కలు తమ్ముళ్ళకు దీవిస్తూ, చెల్లెళ్ళు అన్నలతోటి దీవెనలు తీసుకుంటూ కట్టేది ఇది రాఖీ. అయితే మేము ఫస్ట్ ఈరోజు ఏం చేస్తామంటే, దూదితో చేసింది కూడా ఒక చిన్న రాఖీ తీసుకొస్తాం. ఇంట్లోనే తయారు చేయవచ్చు, కానీ ఇంకా టైం లేక నాకు ప్రతిసారి కూడా ఇంట్లోనే మేము ఈ శ్రీకృష్ణునికి తనను ఒక సోదరునిగా భావించి, మనము ఒక సోదరి వారికి, తనకు స్వామివారికి అని మనం భావించుకొని ఆ రాఖీని తెచ్చి మనము ఫస్ట్ దానికి గంగాజలంతో ప్రోక్షణ చేసి శుద్ధి చేసుకోవాలి కదా. బయట నుంచి కొనుక్కొస్తాం, అంతా ఎవరెవరు ముడతారో అంత అశుద్ధిగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ప్రోక్షణ చేసుకొని గంగాజలంతో మంచిగా దానికి గంధము, పసుపు, కుంకుమాన్ని పెట్టి అక్షతలు వేసి ఒక పువ్వు పెట్టి దానికి దండం పెట్టుకొని పూజ చేసి అప్పుడు స్వామివారికి అభిషేకం చేసి తిరునామం పెట్టిన తర్వాత ఇదిగో నేను కట్టిన చూడండి. ఇది రాఖీ సమర్పించుకుంటాం. చూసారా, స్వామివారికి ఆయన జగన్మంగళదాయకుడు, పరబ్రహ్మ స్వరూపుడు అయినటువంటి ఆ స్వామివారే మనకు ఒక సోదరుడుగా భావిస్తే, ఆయననే మనకు అన్ని ఇచ్చి మనం కాపాడుతున్నాడు. క్షణక్షణం అనుక్షణం మనను కాపాడేది స్వామివారే కాబట్టి ఫస్ట్ తనకి సమర్పించుకున్న తర్వాతనే మన అన్నదమ్ములకి మనము కట్టుకోవాలి. ఇది మా ఇంటి పద్ధతి, ఎవరి ఇండ్లలో వాళ్ళ పద్ధతులు చేసుకుంటారు. ఆ రోజు నిండు సభలో కూడా పాంచాలిని వివస్త్రం చేస్తుంటే అన్నాన్ని చేతులెత్తి శరణు కోరితే ఆ స్వామి ఆమె మానవుని కాపాడి ఆమెను రక్షించిండు. అట్లనే మనం భావించుకుంటూ స్వామివారిని పూజించుకుంటూ మనకు అనుక్షణం మనకు తోడుగా నీడగా ఉంటారు. ఏ మనుషులైనా కానీ వారికి మనిషికి మనిషి సహాయం చేస్తాడా చేయడాన్ని పక్కన పెడితే, దేవుని నమ్మిన వాళ్ళు మాత్రము ఖచ్చితంగా ఆయన మనను అనుక్షణం అనుకరిస్తూనే, మనం ఆయన అనుకరిస్తూ ఆయన నమ్మితే ఖచ్చితంగా మనం కాపాడుతూనే ఉంటాడు. ఇవన్నీ మనకి ఇప్పుడు ఇస్తున్నాడు. మనం ఇప్పుడు ఇట్లా ఇంత మాత్రం ఉంటున్నాము అనుకుంటే మాత్రం ఆ భగవంతుని కృపాకటాక్షాలు, అమ్మవారి కృపాకటాక్షాలతోటే మనం ఇట్లా ఉంటున్నాం. కాబట్టి అందరికీ మరి ఒకసారి రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి, శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.